హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. స్మృతి మందనాకి సపోర్ట్ కావాలి, మనందరం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం అంటే ఆమె మీద వస్తున్న వీడియోలు చూడడం కాదు. చాలా స్పెక్యులేషన్ నడుస్తుంది. ఆ స్పెక్యులేషన్ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆమె ప్రైవసీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి వాళ్ళకి వాళ్ళ సొంత జీవితంలో గోప్యంగా ఉంచుకోవాలి. మా ఇంట్లో జరిగే విషయాలు ఎవరికి తెలియకూడదని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు తెలియాలి? మంచి విషయాలు తెలిస్తే పర్లేదు. ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాని గురించి 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఆ ఇబ్బంది మనకందరికీ నచ్చే క్రికెటర్ ఆమె. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ ప్రొడ్యూస్ బై దిస్ కంట్రీ. మన దేశంలో మనకి రీసెంట్గానే వరల్డ్ కప్ గెలిపించి పెట్టిన టీంలో సభ్యురాలు, ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది టీం, చాలా ఇంపార్టెంట్ బ్యాటర్ ఆమె. మనందరం ఆమె లైక్ చేసినప్పుడు మరి ఆమెకి ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆమెకి మరింత కష్టపెట్టద్దు. అది నేను చెప్పేది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్. అదే కదా వచ్చిన బాధ. ఓకే, ఆమె సినిమాల్లో పాత సినిమాల్లో చెప్పినట్టుగా పీటల మీద ఆమె పెళ్ళి ఆగిపోయినట్టుగా ఆఖరి నిమిషంలో ఆమె పెళ్ళి ఆగిపోయింది. ఆగిపోవడంతో రకరకాల స్పెక్యులేషన్స్, ఎందుకు ఆగిపోయింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇలా అయింది, అలా అయిందని చెప్పి ఇంకా మన సోషల్ మీడియా అండ్ తర్వాత యూట్యూబర్స్ కూడా రెచ్చిపోతారు కదా. అది ఆమె ప్రైవేట్ విషయం, ప్యూర్లీ ఆమె ప్రైవేట్ సంగతి. దాన్ని రకరకాలుగా వెర్షన్స్ వినిపించారు. అయితే నిన్న ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే, మా మ్యారేజ్ రద్దయిపోయిందని చెప్పింది. ఆమె ఎక్స్ట్రీమ్లీ ప్రైవేట్ పర్సన్, నాకు ఆ స్పేస్ ఇవ్వండి, మీరు ఆ జోలికి రావద్దని చెప్పి ఆమె మర్యాద అందరినీ కోరింది. కష్టాల్లో ఉంది ఆమె. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆమెకి సపోర్ట్ చేయాలి. అంతేగాని ఆమె మీద వస్తున్న వీడియోలు చూడడం మానేయండి. అంటే ఆమె ఎందుకు మ్యారేజ్ రద్దయింది అన్న విషయం మనకెందుకు? వై షుడ్ వి రిక్వైర్? మన జీవితాల్లో మనకు బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ అయింది, దాని గురించి మాట్లాడదాం. రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ విజిట్ గురించి మాట్లాడదాం. ఇంకేమో అంటూ మనకి జాతీయ అంతర్జాతీయ సమస్యలు బోల్డెన్ ఉన్నాయి. అలా అవన్నీ వదిలేసి ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె పెళ్ళి రద్దయితే చాలా బాధగా ఉంటుంది. నేను ఆడపిల్లల తండ్రి, నాకు తెలుసు అలాంటి ఎంత బాధగా ఉంటే అలాంటి పెళ్ళి రద్దయిపోవడం అంటే మనసు చివుకుమంట. మనకే చాలా బాధ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పెళ్లి చేసుకుంటుంది, ఓకే, వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో మ్యారేజ్ చేసుకుంటుంది. సో ఒక గ్రేట్ అకేషన్ తర్వాత మరొక మంచి అకేషన్ వస్తుంది ఆమెకని అనుకున్నాం. రద్దయితే చాలా బాధ అనిపించింది. అలా అనిపించినప్పుడు మనం ఆమెకి సపోర్ట్ చేయాలి. కారణం ఏదైతే మనకెందుకు ఏంటంటే ఇది ప్రాబ్లం ఏంటంటే, సెలబ్రిటీస్ వాళ్ళ జీవితం అంతా పూలపాన్పు అనుకుంటాం మనం. కాదు. సెలబ్రిటీస్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళు. ఇంటెన్స్ స్క్రూటినీ ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాటని శల్య పరీక్ష చేస్తారు. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు వస్తాయి. సో వాళ్ళు అంత ఈజీ కాదు వాళ్ళ లైఫ్. సో ప్రతి విషయంలో ఆచితూచి అడిగేయాలి వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయంలో దే హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ రెస్ట్రిక్షన్స్. అంత రెస్ట్రిక్టెడ్గా ఉంటారు వాళ్ళు. ఉన్నప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడము, రకరకాలుగా మీమ్స్ క్రియేట్ చేయడం. నేనంటే ఇప్పుడు కామెంట్ చేస్తున్నాను, కామెంట్స్ అన్నీ వాళ్ళు చూడకపోవచ్చు, కానీ మీమ్స్ వస్తాయి కదా, మీమ్స్ ఇలాంటివన్నీ మానేసి ఆమె జీవితాన్ని ఆమెకు వదిలేస్తే పోతుంది. ఆమె ఇంకా కష్టాల్లో ఉంది. ఆ కష్టంలో ఉన్నప్పుడు వీలైతే ఆమెకి సపోర్ట్గా ఏదైనా మెసేజ్ పెడదాం. ఓకే, మేము మీ విషయాల్లో ఏం కలెక్ట్ చేసుకోము, మీరు మీ జీవితంలో ఏం జరిగింది మాకు అనవసరం. ఇప్పుడు దీన్ని రకరకాలుగా ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ అని ఒక చెత్త షో వస్తుంది. దాంట్లో ఏంటంటే అవతల వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడం. ఎందుకు చూడాలి? మనకి ఏం పని? వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారో, ఎక్కడ లేస్తున్నారో, వాళ్ళు పళ్ళు దోమ దగ్గర నుంచి చూపిస్తారు. దాంట్లో ఎందుకు? వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, మనకు అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా కొట్లాడుకుంటున్నారు, వాళ్ళ మధ్య ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకెందుకు? వాళ్ళు పబ్లిక్గా వచ్చినప్పుడు వాళ్ళని మనం పబ్లిక్లో వాళ్ళని చూస్తాము. వాళ్ళ పబ్లిక్గా వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఇచ్చే వాళ్ళ యాక్షన్స్ అన్నీ మనం ఫాలో అవుతాం. బాగానే ఉంది. ప్రైవేట్గా వాళ్ళ 4 గోడల మధ్య జరిగేది కూడా చూపిస్తూ ఆ బిగ్ బాస్ అనేది అర్థం లేని ఒక, అంటే అది మన దేశంలో వచ్చింది, ఇంటర్నేషనల్గా వచ్చినది, వెరీ పాపులర్ టీవీ షో అది. ఓకే, కానీ ఎందుకు అర్థం లేని ఆ బిగ్ బాస్ అంటే మన టెండెన్సీ ఏంటంటే పక్కవాడి జీవితంలో ఏదైనా జరుగుతుందో, ఏదైనా గొడవ అవుతుందో. బిగ్ బాస్లో వాళ్ళందరూ మామూలుగా బిగ్ బాస్ అది నాట్ బిగ్ బాస్లో వాళ్ళందరూ మామూలుగా మాట్లాడుకుంటూ ఏదో సరదాగా జోకులు వేసుకుంటూ ఉంటే మనకేం వస్తుంది. వాళ్ళు కొట్లాడుకుంటే, అరే ఎందుకు కొట్లాడుకుంటున్నారు చూద్దాం కదా. రోడ్డు మీద కూడా ఎవరిని ఇద్దరు కొట్టుకుంటుంటే మనం ఆటోమేటిక్గా, అది మనకుండే ఒక హ్యూమన్ టెండెన్సీ, వీక్నెస్. మనకి 1,00,000 చెత్త లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. మనం మనుషులని చెప్పుకుంటాం కానీ మనలో చాలా మృగ లక్షణాలు ఉంటాయి.
అలాంటిది ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడం, పర్టికులర్లీ వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు కష్టాలు బట్టి ఏదో చేశారు వీళ్ళు అని చెప్పి తొంగి చూడడం అనేది చూస్తారు. అలా తొంగి చూడడం వద్దండి, లెట్ us లీవ్ హెర్ అలోన్. ఇంకా వీలైతే మనం ఆమెకి సపోర్ట్ చేద్దాం, లైక్ హెర్ ఫ్రెండ్. ఏదైనా ఉంటే దీని గురించి మాట్లాడండి. జెమిమా రోడ్రిగ్స్, ఆమె మీద నాకున్న రెస్పెక్ట్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే బిగ్ బ్యాష్ ఆడడం వదిలేసి తన స్నేహితురాలు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, తన స్నేహితురాలు ఇప్పుడు కష్టాల్లో ఉంది, ఆమెకు సపోర్ట్గా ఉందాం అని చెప్పి బిగ్ బ్యాష్కి వెళ్ళడం మానేసి మనీ ఆస్పెక్ట్లో కానీ, మనీయే కాదు వాళ్ళకేంటి అవకాశం బిగ్ బ్యాష్లో షైన్ అయితే మీకు అది ఆ ఎక్స్పీరియన్స్ మీ ఓవరాల్ కెరీర్ చాలా ఉపయోగపడుతుంది. కానీ ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు నేను బిగ్ బ్యాష్కి వెళ్తే అలా ఆమెకి సపోర్ట్గా ఎక్కడ ఉండి ఆమె ఈ కష్ట సమయంలో ఆమె వెంట ఉంటాను. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటే అలాగా షీ హాస్ షోన్ వండర్ఫుల్ యాటిట్యూడ్. సో అది అలాంటప్పుడు జెమిమాని మెచ్చుకుంటూ మీరు పోస్టులు పెట్టండి. అంతేగాని మీమ్స్ కానీ లేకపోతే ఆమె పలాని కారణం వల్ల ఆమె మ్యారేజ్ రద్దయింది, పలాని వాళ్ళు, అది యాక్చువల్గా దీని బిహైండ్ ది స్టోరీ ఏంటో తెలుసా అని చెప్పి మన యూట్యూబర్స్ పెడుతుంటారు కొంతమంది. ఆ స్టోరీస్ వద్దండి మనకి, ఎందుకు? ఏదో జరుగుతాయి, అందరి జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే ఆమె అనవసరంగా హైప్ క్రియేట్ చేసింది, డిఏవి స్టేడియంకి వెళ్ళి మరి అక్కడ స్టేడియంలో మధ్యలో పిచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఆమెకి ప్రపోజ్ చేయడం, దానికి వీడియోలు తీసి పెట్టడం, మిగతా క్రికెటర్స్తో కలిసి పాటలకి డ్యాన్సులు చేయడం. ఆమె అనుకో సరదా పడింది, షీస్ యంగ్ గర్ల్, సరదా పడింది, నా పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్ళిని అదొక ఈవెంట్గా చూసి అందరినీ అదొక సరదాగా చేసుకుందాం అంటే మన పెళ్లి చేసేటప్పుడు సంగీతులు మెహందీ ఫంక్షన్లు చేస్తారు కదా, దాంట్లో సరదాగా డ్యాన్సులు చేస్తారు. అలాగే ఆమె కూడా తన మ్యారేజ్ని సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంది, తప్పే ఉంది. ఆమె చెప్పినా చేసినా చేయకపోయినా కూడా కెమెరాలన్నీ ఆమె వైపే ఉంటాయి కదా. ఐ రిమెంబర్ సానియా మీర్జా మ్యారేజ్ ఇన్ హైదరాబాద్. షోయబ్ మాలిక్తో ఆ మ్యారేజ్ అయినప్పుడు ఐ థింక్ ఒక నెల రోజుల పాటు మన తెలుగు ఛానల్స్ కానీ నేషనల్ ఛానల్స్ కానీ ఇంటి ముందు తిష్ట వేసి వాళ్ళకి చిరాకు వచ్చి, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు తలుపులు బిగించుకొని ఉన్నారు, వస్తే కారు ఎక్కేసి అడావిడికి వెళ్ళిపోవడం, వాళ్ళు ఎక్కడైనా కట్టెని కొంచెం తొలగితే దాని మీద జూమ్ చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారు చూపించడం. నెల రోజుల పాటు ఆమె ఇంటి ముందు తిష్ట వేసాయి. మన అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా బాగా పుంజుకుంటున్న టైం అది. అప్పుడు విపరీతంగా వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు. నేనైతే ఒక్కరోజు కూడా లేదు. మనకు తెలిసిన ఈ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చాలామంది నెల రోజుల పాటు వాళ్ళకి అక్కడే డ్యూటీ పడింది. సో చాలా అర్థం లేని విషయం. సరే, సెలబ్రిటీస్కి మనం ఏం లేదు, సెలబ్రిటీస్కి ఇలాంటి చిక్కులు తప్పవు. వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ వల్ల నాణానికి రెండో వైపు అన్నట్టు ప్రతిదానికి ఒక ప్రైస్ ఉంటుంది, ఒక మూల్యం చెల్లించుకోవాలి. మీరు నేమ్ అండ్ ఫేమ్ ఉంది, మీకు బాగా మనీ వస్తుందంటే దాంతోపాటు ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తాయి. మీరు ఫ్రీగా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అందరూ నోటీస్ చేస్తారు, మాప్ చేస్తారు, లేకపోతే మీ వైపు అందరూ దృష్టి ఉంటుంది. ఈవెన్ నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మన తిరుపతి వెళ్ళి లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు హోటల్కి వెళ్ళాను అనుకోండి, వచ్చి పలకరించేవాళ్ళు చాలా హ్యాపీ, సరదాగా పలకరిస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతాం. మీ ఛానల్ చూస్తాము లేకపోతే మీ టీవీ షోస్ చూసాం, సంతోషం, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడుతాం, 2 నిమిషాలు బాగానే ఉంటుంది. కొంతమంది ఏంటంటే మాట్లాడరు, ఏం చేయరు. అవతల టేబుల్లో ఒక ఫ్యామిలీ కూర్చుంటారు, వాళ్ళు ఒకరెవరు చెప్తారు, ఒక పలానే, వాళ్ళు అందరూ వరుసగా ఇలా తొంగి చూస్తారు, ముందు వెనక్కి కూర్చున్నారు కూడా ఇలా తొంగి మన వైపు చూస్తారు. ఆ తర్వాత సరే చూశారు బాగానే ఉంది అనుకుంటాం, తర్వాత మనం తింటూ ఇలా చూస్తే ఈసారి కూడా మన మీద వాళ్ళందరూ మన మీద చూస్తుంటారు, అంటే మన అబ్జర్వ్ చేస్తారు. చాలా చాలా ఎంబారాసింగ్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ, నాలాంటి వాళ్ళు అంటే గుర్తుపడతాను నేను, అందరు కాదు, ఒక 5% గుర్తుపడతారు. మనం బయటకు వెళ్తే ఒక 5% పీపుల్ గుర్తుపడతారు. కొంతమందికి ఎవరో గుర్తురాదు, ఇతను ఎక్కడో టీవీలో చూసాం, ఎక్కడ చూసామబ్బా అనుకుంటారు, కానీ గుర్తురాదు, ఎక్కడ చూసామని గుర్తురాదు. కొంతమంది తెలిసినా కూడా వాళ్ళు వచ్చి మనతో మాట్లాడరు, బట్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తారు. అదే నాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలాంటి పబ్లిక్ లేయర్లో వీళ్ళు ఉంటారు, పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు, వీళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు లండన్ వెళ్ళిపోయి సెటిల్ అయ్యాడు? దానికి కారణం చాలామంది ట్యాక్స్ లెగ్గొట్టడం కాదు, ట్యాక్స్ లెగ్గొట్టాల్సిన కర్మ ఏం లేదు, పట్టలేదు విరాట్ కోహ్లీ. ట్యాక్సుల గురించి కాదు, ఏంటంటే వాళ్ళ పిల్లలు మామూలుగా పెరగాలి. వాళ్ళ పిల్లలు విరాట్ కోహ్లీ కొడుకుగా, విరాట్ కోహ్లీ కూతురుగా, లేకపోతే అనుష్క శర్మ కూతురుగా, అనుష్క శర్మ కొడుకుగా పెరిగితే ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ బర్డెన్ మోయాలి. చాలా కష్టం, బర్డెన్ మోయడం అంత ఈజీ కాదు. ప్రతిదానికి వాళ్ళు పలాని వాళ్ళు కోహ్లీ కొడుకు ఇలా చేశాడు, కోహ్లీ కొడుకు అలా చేశాడు, ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. సో అది ఐడెంటిఫికేషన్ తప్పించుకు మీకు గివ్ యూ దిస్ ఎగ్జాంపుల్, బ్రాడ్మెన్
డొనాల్డ్ బ్రాడ్మన్ ఇస్ లెజెండ్. ఆయన కొడుకు ఈ స్క్రూటినీ ఇదంతా తట్టుకోలేక ఎక్కడికెళ్ళినా బ్రాడ్మన్ అనగానే నువ్వు ఏమవుతావు డొనాల్డ్ బ్రాడ్మన్కి ఏమవుతావు అని అడుగుతావు. అందుకే తన పేరు బ్రాడ్సన్ అని మార్చుకుని ఈ పబ్లిక్ గ్లేర్ తప్పించుకుని ఈ అటెన్షన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మహాత్మా గాంధీ పెద్ద కొడుకు ఒక ఆల్కహాలిక్ మారిపోయాడు. మహాత్మా గాంధీ ఆల్ ఈజ్ లైఫ్ అతను మద్యపానానికి వ్యతిరేకంగా వెళ్తే పెద్ద కొడుకు ఆల్కహాలిక్గా మారిపోయాడు. అంటే దానికి అదే కారణం కాదు, బట్ ఏంటంటే వాళ్ళ నుంచి పీపుల్ ఎక్స్పెక్ట్ సంథింగ్, దే విల్ బి అండర్ ప్రెషర్. సో విరాట్ కోహ్లీ తన పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అది కారణం. సో ఈ సెలబ్రిటీస్ ఇవి తప్పించుకోలేరు. కానీ స్మృతి మందన ఇప్పుడు కష్టంలో ఉంది. ఆమె మీద అంటే మీడియా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, ఎవరైనా మీడియా వాళ్ళ మన తెలుగు మీడియా ఎవరైనా సరే ఆమె మీద వీడియోలు చేయడం మానండి. ఆమె మ్యారేజ్ ఆగిపోవడం గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు చేయడం మానేయాలి. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా కెమెరాలు ఫాలో కావడం, ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది. ఎందుకంటే ఆమె ఒక మంచి స్పేస్లో, మంచి మెంటల్ స్పేస్లో ఉండడం మనకు అవసరం. మనకి ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, మనం ఇప్పుడిప్పుడే వరల్డ్ కప్ గెలిచాం, మనం ఇంకా చాలా సాధించాల్సిన చాలా ఉన్నాయి. దాంట్లో స్మృతి మందన ఈజ్ ది సెంట్రల్ ఫిగర్. మన ఉమెన్స్ క్రికెట్లో ఆమె సెంట్రల్ ఫిగర్. ఆమె నుంచి మనకి ఎన్నో మంచి పర్ఫార్మెన్స్ రావాలి. సో ఇప్పుడు ఆమె కష్టంలో ఉంది కాబట్టి ఆ కష్టాన్ని వీలైతే మనం తీర్చడానికి ఏమైనా సపోర్ట్ చేయాలి. లేకపోతే ఆమె జోలికి పోకుండా ఆమె మానాన్ని ఆమె వదిలేసి లెటర్ కమ్ త్రూ దిస్. ఆమె ఎప్పటికప్పుడు కాలం అన్ని గాయాలు మానుపుతుంది, ఆమె కూడా ఈ గాయం నుంచి బయటపడుతుంది. చాలా అన్ఫార్చునేట్. ఒక పెళ్ళి అనుకున్న టైంలో లవ్ ఫెయిల్యూర్ కావడం ఇదంతా చాలా ఇబ్బందికరమైన. అంటే పెద్ద వాళ్ళ మెంటల్ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈమెని ఆ మీమ్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఆమె గురించి మాట్లాడడం, ఆమె పెళ్లి గురించి, అది ఒక ముగిసిన చాప్టర్గా మనం ట్రీట్ చేసి, నిన్న ఆమె చెప్పింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆమె చెప్పింది కాబట్టి వీడియో చేసి మనం ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం మానేద్దాం కంప్లీట్గా. వీలైతే ఆమె ఎలా బయటకు వస్తుంది, ఇలా మళ్ళీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అన్న విషయంలో మనం ఫోకస్ పెడదాం. మీరు నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీ కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి.